పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు హరిన్యాస్ గైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్. మనకందరికీ తెలుసు నంబర్స్ అంటే 1 2 3 0 అండ్ సో ఆన్. ఇక్కడ నంబర్స్ లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అందులో కొన్ని ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ న్యాచురల్ నంబర్స్, సెకండ్ వన్ హోల్ నంబర్స్, ఇంటిజర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. సో ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ అంటే ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. అంటే వాటి వేటిని మనం న్యాచురల్ నంబర్స్ అంటాము, వేటిని హోల్ నంబర్స్ అంటాము, ఇంటిజర్స్ అంటే ఏమి, ఇవంతా డీటెయిల్ గా చూద్దాం. న్యాచురల్ నంబర్స్ అంటే ఎక్సెప్ట్ జీరో కాకుండా మిగతా అన్ని కౌంటింగ్ నంబర్స్ ని మనము న్యాచురల్ నంబర్స్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 1 2 3 4 అండ్ సో ఆన్, ఇన్ఫినిట్ దాన్ని మనం న్యాచురల్ నంబర్స్ అనేసి అంటాం. హోల్ నంబర్స్ అంటే దీంతో జీరో కానీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అన్ని కౌంటింగ్ నంబర్స్ నెక్స్ట్ జీరో కానీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో 0 1 2 3 4 5 అండ్ సో ఆన్, వీటిని మనం హోల్ నంబర్స్ అంటాము. జీరో ఇంక్లూడ్ అయి ఉంటే హోల్ నంబర్ అంటాము. జీరో కాకుండా 1 నుంచి స్టార్ట్ అయితే వాటిని మనము న్యాచురల్ నంబర్స్ అంటాము. ఇంటిజర్స్ అంటే మనకి టూ టైప్స్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ ఉంది, నెగిటివ్ ఇంటిజర్స్ ఉంది. పాజిటివ్ కౌంటింగ్ నంబర్స్, నెగిటివ్ కౌంటింగ్ నంబర్స్. నెక్స్ట్ దాంతో పాటు జీరో కానీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. చూడండి, -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్, వీటిని మనము ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ ఉన్న వాటిని నెగిటివ్ ఇంటిజర్స్. ఇది 0. వీటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. వీటిని నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. మైనస్ సైన్ ఉంటే ఏ సైన్ లేకుండా ఏ నెంబర్ ఉన్నా అది మనకి పాజిటివ్ అని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ అంటే మనందరికీ తెలుసు ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. ఈ రెండు చిన్నప్పటి నుంచి ఇంటానే ఉంటాం, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏదైనా ఒక నంబరు 2 తో డివైడ్ అయితే ఆ నంబర్స్ ని మనం ఈవెన్ నంబర్స్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 4 డివైడెడ్ బై 2 మనకైతుందా? 2 టేబుల్ 4 ఎప్పుడు వస్తుంది? 2 వస్తుంది. సో డివైడ్ అవుతుంది కాబట్టి 2 అనేది ఈవెన్ నెంబర్ అనేసి అంటాం. 5 డివైడ్ అవుతుందా? కాదు. సో డివైడ్ కాకుండా ఉండే వాటిని మనం ఏమంటాం? 2 టేబుల్ డివైడ్ కాకుండా ఉంటే వాటిని మనం ఆడ్ నంబర్స్ అనేసి అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏవి? ఈవెన్ నంబర్స్ కి 2 4 6 8 అండ్ సో ఆన్. ఆడ్ నంబర్స్ కి 3 5 7 9, ఇవన్నీ ఆడ్ నంబర్స్. 2 తో డివైడ్ అయ్యే నంబర్స్ ని మాత్రమే ఈవెన్ నంబర్స్ అంటాం. 2 తో డివైడ్ కాకుండా ఉండే నంబర్స్ ని ఆడ్ నంబర్స్ అనేసి అంటాం. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్ అంటే మనకి ఏదైనా ఒక నంబరు ఆ టేబుల్ ఈజీగా చెప్పాలి అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్, సపోజ్ 4 ఉంది, 2 ఉంది, 2 నెంబర్ 2 అనేది ఉంది. 2 అనేది ఎప్పుడు వస్తుంది? 2 1s 2 వస్తుంది, 1 2s 2 వస్తుంది. సో 1 టేబుల్లో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 2 టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతుంది. ఇట్లా నంబర్స్ ని ప్రైమ్ నంబర్స్ అనేసి అంటాము. ఇవి కాకుండా ఇప్పుడు సపోజ్ 3 ఉంది, 3 అనేది 3 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 1 టేబుల్లోనే వస్తుంది. అంతే తప్ప ఇంకే టేబుల్లో రాదు కదా, వీటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 4 తీసుకున్నారంటే 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. సో ఇట్లా 3 టేబుల్స్ వచ్చే వాటిని 3 అనే కాదు, ఏ నంబర్ అయితే ఆ టేబుల్లో నెక్స్ట్ 1 టేబుల్లో వస్తుందో వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. ఇంకా వేరే టేబుల్లో దేంతో వచ్చినా వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. అట్లా ప్రైమ్ నంబర్స్ కాకుండా ఉండే వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమ్ నంబర్స్ ఏవి? 10 వరకు తీసుకున్నామంటే 2 3 5 7, ఇవి 10 లోపల, బిలో 10, వీటిని ప్రైమ్ నంబర్స్ అనేసి అంటాము.
నెక్స్ట్ 4, 6, 8, 9, 10 ఇట్లా నంబర్స్ ని మనం వచ్చేసి కాంపోజిట్ నంబర్స్ అంటాము. ఐ హోప్ యూ గాట్ వన్ ఐడియా. న్యాచురల్ నంబర్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి 1, 2, 3, 4 అండ్ సో. హోల్ నంబర్స్ వచ్చేసి 0, 1, 2, 3, 4 అండ్ సో. ఇక్కడ 0 కానీ ఇంక్లూడ్ అయింది, ఇక్కడ 0 ఉండదు. 0 లేకుండా ఉండే వాటిని న్యాచురల్ నంబర్స్ అంటాము. మీకు 0తో పాటు ఇంక్లూడ్ అయ్యి ఉండేదాన్ని హోల్ నంబర్స్ అంటాం. ఇంటిజర్స్, నెగిటివ్ ఇంటిజర్స్ 0 అండ్ positive integers. Next, even numbers 2, 4, 6, 8, 10 and so on. Divisible by 2. Next, odd numbers 1, 3, 5, 7, 9, 11 and so on. Next, prime numbers. It is not divisible by 2. 2 తో డివైడ్ అవ్వని numbers ని odd numbers. Prime numbers అంటే సేమ్ టేబుల్ లో రావాలి, నెక్స్ట్ వన్ టేబుల్ లో మాత్రమే రావాలి. 1, 2, 3, 5, 7, 11 and so on. Composite numbers opposite of the prime numbers. Prime numbers కాకుండా ఉండేవన్నీ composite numbers. 4, 6, 8, 9, 10 and so on. If you like my video, please subscribe, comment and share. Thank you for watching.